ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 8, 9వ తేదీల్లో అయితే ఈ సింహరాశి వారికి తొక్కినట్లే అదృష్టం అనేది పట్టబోతుంది. కనుక వీరు అదృష్టాన్ని ఎలా పొందబోతున్నా ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారండి. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ సింహరాశి వారికి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే బిజినెస్ పరంగా ఏదైతే చేస్తారో ఆ బిజినెస్లో మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలున్నా గురువు గారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి అంటే ఒక జాబ్ అవ్వచ్చు, ఒక బిజినెస్ అవ్వచ్చు, ఇలా మీరు చిన్న కూలిపైన అయినా సరే మీకు అందులో కలిసి రావటానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఈ 2 రోజుల్లో మీరు బాగా బిజీగా ఉంటారు. చాలా వరకు కూడా 99% అయితే బిజీగా ఉంటారు. అనుకోని సమస్యలు అనేవి వచ్చినాయి. అనుకోని సమస్యలు అనేవి కానీ సమస్యల ప్రభావం అనేది తగ్గి మీరు సంతోషంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. దాని గురించి మీరు ఏదైనా ఎందుకంటే చాలామంది రకాలుగా చెబుతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే మనిషికి ఉండవలసింది జీవితంలో ధైర్యం, నమ్మకం అని ఉన్నప్పుడే ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఏది కూడా సమస్యలు కూడా మనుషులు కాదు, సమస్యలు కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేవు. ఇదొకటి మాత్రం మీరు గుర్తుంచుకోండి జీవితంలో. ఎందుకంటే మీరు చాలా వరకు కూడా అనుభవాలు మనుషులను నేర్పిన పాఠాల వల్ల మీరు మనుషులను చూసి ఫేస్ రీడింగ్ చెప్పగలుగుతారు. ఇక ఈ రాశి వారికి అయితే అదృష్టం అనేది తన్నుకు రాబోతుంది. ఇక మీరు ఎప్పుడు చూడని ధనం కూడా ఈ రాశి వారు మనం చూస్తారని చెప్పుకోవచ్చు.